అసిస్టెంట్లో పెట్టుకొని పని జరుగుతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీనిల గురించి? సో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఇది చెప్తాను, తొందరలోనే చేస్తాను. ఐ వాంట్ గివ్, నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఉండేటట్లు లేరు. కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన, ఎవరు రావద్దండి అనవసరం మనకి ఇవన్నీ, మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము. ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఉనికి కోసం తాపత్రయపడే విధంగా అని చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు, నేను లోపల ఉన్నాను. ఒక హారన్ కొట్టిన దానికి ఒక హారన్ కొడితే ఆ బండి యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానికి ఇంత రాద్దాంతం చేస్తారు. సరే, వాట్ ఎవర్ మేబీ వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి, యూ మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది. ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా. వాటిని తగ్గించడానికి నాకు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు పట్టింది టైము. ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి, ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలి అయిన వాడిని, బాధించబడ్డవాడిని. కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని. ఆ ఫ్యాక్షన్ ఉండకూడదని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి లాస్ట్ 10 yearsలో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది, ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం జరిగింది. మా వాళ్ళు చెన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే. ఇంతకుముందు అనుకుంటా అంజనా సింహ కావచ్చు, తేజ్దీప్ కావచ్చు, ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు, అకుల్ సబర్రావు కావచ్చు, మనీష్ కుమార్ సిన్హా కావచ్చు, రాజశేఖర్ బాబు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ సో సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా. ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు ఇంతకుముందు. ఈరోజు ఆ కాలం లేదు. కాబట్టి మేము ఏదైతే ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను ఉంచడానికి మేము ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో, తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి యు బీ టఫ్, గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీసు అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను. డోంట్ టేక్, చాలా లైట్గా తీసుకోవద్దండి. ఊరికనే ఉన్నాడు, వాళ్ళు చేసినారు ఇది అని చెప్పేసి. సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో, ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త. గాలిపటం కూడా అలాగే ఎగిరెగిరి పోవాలని చూస్తుంటుంది. తాడు దిగితే ఎక్కడ పోతుందో తెలియదు, పట్టుకోవడానికి కూడా కనపడుతుంది. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాం. జరుగుతున్నవి బికాస్ వీ వాంట్ టు గివ్ టైం.
ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఫిర్యాదు చేస్తున్నారు.